పాకిస్తాన్ ప్రభుత్వం భారత్తో మ్యాచ్ వద్దు అంది. శ్రీలంకలో అయినా సరే భారత్తో మ్యాచ్ వద్దు అని చెప్పింది. దీన్ని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సచ్చినట్టు అమలు చేస్తుంది. అది ఈ భారత్ పాక్ మ్యాచ్ క్యాన్సిల్ అయితే దానికి గాను జియో హాట్స్టార్ ఇప్పుడు దాని రైట్స్ కొనుక్కుంది కాబట్టి వాళ్ళకి భారీ ఎత్తున కాంపెన్సేషన్ చెల్లించాల్సి వస్తుంది. ఓవరాల్గా వీళ్ళ నెట్వర్త్లో పీసీబీ నెట్వర్త్ అంటే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నెట్వర్త్లో 40% డబ్బులు చెల్లించాల్సి వస్తుంది. అదే సందర్భంలో ఐసీసీ బ్లాక్ లిస్ట్లో పెడుతుందా లేదా అన్నది తేలాల్సి ఉంది. ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్లకు గనక పాకిస్తాన్ నిషేధిస్తే పాకిస్తాన్ బతుకు బస్ స్టాండ్ అవుతుంది. పాకిస్తాన్ వాళ్ళు కూడా అదే కోరుకుంటున్నారు. అలా అయినప్పుడు వాళ్ళే వేరే ఒక వ్యవస్థని ఏర్పాటు చేయాలి, బీసీసీఐ టైప్లో ఒక తోపుల్లాగా తయారవ్వాలి అన్నటువంటి కాన్సెప్ట్ అనుకుంటున్నారు. కాబట్టి ఏం జరుగుతుంది అన్నది రాబోయేటటువంటి రోజుల్లో చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది.